హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి మసాలా దొండకాయ వేపుడు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పోపు గింజలు వేసి అవి వేగాక ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని వేయించుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే దొండకాయ కొంచెం మగ్గిపోతుంది. మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 సార్లుగా మూత తీసి కలుపుతూ ఉంటే దొండకాయ అనేది బాగా వేగిపోతుంది. ఇంకా ఏ కర్రీ అవసరం లేదండి. ఇలా దొండకాయ వేపుడు చేసుకొని తింటే అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. వేగిపోయిందండి దొండకాయ వేపుడు అనేది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంత ధనియా పౌడరు, ఒక 1/4 టీ స్పూన్ అంత గరం మసాలా వేసి వేయించుకోవాలి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వంటలు కావాలంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.